అవమానాలు, ఎన్నో హింసలు పడ్డాను, ఎన్నో అవమానాలు. నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా చాలా అవమానాలతోటి కూడి ఉన్నాను. అలాగే నా తల్లి సంఘం, నా తల్లిదండ్రులు, నా సంఘ ప్రార్థన అందరూ ప్రార్థన చేయడం వల్ల దేవుడు నన్ను కరుణించి 15 సంవత్సరాల తర్వాత నాకు గర్భఫలం ఇచ్చాడు. దేవుడు నన్ను అవమానపరచలేదు, నన్ను సిగ్గుపరచలేదు. ఒక కుమార్తెని దయచేశాడు. ఈ దినముని ఇంత సంతోషంగా ఇలా చేసుకోవడానికి కారణం దేవుడి నాయడలు చూపిన కృప. తన యందు భయభక్తులు గల వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నా పక్షాన దేవుడు ఉండి నన్ను ఈ రోజున ఇంత సంతోషంగా నా కుమార్తె విషయంలో మేము ఇలాగా నా కుమార్తెని యవ్వన దశలో తీసుకొచ్చి మేము అందరము సంతోషించే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి వేలాస్తుతులు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వేలాస్తుతులు, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ నేను ఈ సాక్ష్యాన్ని ముగిస్తాను. రాజబాబు గారి గృహంలో దేవుడు చేసిన అద్భుత కార్యములను బట్టి, మరి ఆవిడిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు మనని అందరినీ, వారి కుటుంబాన్ని దీవించుగాక. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క కృతజ్ఞత కూడిక దేవుని మహిమార్థమే జరుగులాగా, అలాగే మన మధ్యలో ఉన్న మరి పరిశుద్ధ గ్రంథం నుండి 103వ దావీదు కీర్తన కొలవత్తుల చక్రపాణి గారు వచ్చి చదివి వినిపిస్తారు. ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించు, బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గమును తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకును తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. వయసులో ఆయన అడిగిన కారణాన్ని బట్టి బిడ్డ విషయంలో మీటింగ్ పెట్టి మేమందరం కూడా నీ యందు విశ్వాసము నమ్మకం ఉంచి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన విన్నపాలు ఆలకించి మాకు మీ సహాయం దయచేయమని, బిడ్డను దీవించి ఆశీర్వదించమని నీ సందులో ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పేరటి ప్రార్థన ఇచ్చిన మా పరలోకపు తండ్రి, ఆమేన్. ఎందుకు ఏర్పాటు చేశారు? నీకు సమస్తం వెరిగిన దేవుడు నాయనా. రాజబాబు దంపతులను ప్రేమించి ఒక కుమార్తెని ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. కుమార్తె విషయమై నాయన ఇక్కడ నాయన పెద్ద కూడుకుని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నాయన ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డను పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకు ప్రతిపాలన ఇచ్చే తండ్రి అని నమ్మి నాయన నేను ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరచమని ప్రభా, ఇదిగో నా ప్రభా నీ సేవకుల ద్వారా మాట్లాడుతుండగా ఎవరి ద్వారా ఏ వర్తమానం వినిపించబోతున్నావు నాయన మాకు తెలియదు, కానీ ఆ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరు బలపడేటట్టు సహాయం చేయి. కూడి ఉన్న మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. వారి దాంపత్య జీవితం వారికి ఇచ్చిన 3 కుమార్తెను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వారి పెద్ద కుమారుడు రాజుబాబు అలాగే సుహాసనని బట్టి వారికి ఇచ్చిన సంతానం కుమారుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే మరి వారి కుమార్తె శ్లిత మరి బాల్య దశ నుండి యవన దశలోకి దేవుడు నడిపించిన విధానం బట్టి ఈరోజు మనలందరినీ పిలిచి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి మనమందరము కూడా దేవుని స్తుతించాలనే ఉద్దేశంతో వారు ఎంతగానో సంతోషించి ఈ యొక్క మరి కూడికని ఏర్పాటు చేస్తున్నారు. అందరూ బట్టి వారిని నేను స్తుతిస్తూ వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ యొక్క కూడిక ఆది నుండి ఎంచి వరకు మన దేవుడు ఆయన మహిమార్థమని నడిపించేలాగిన మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుని యొక్క మాటలు ఆ బిడ్డకు ఉపయోగపడేలాగిన
దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారు ఒక్కొక్కరు వారి దేవుని మాటలు మనకు అందజేస్తారు. వారి ద్వారా మరి రిష్లిత తన జీవితాన్ని మరి ఇదివరకు కాకుండా మరి బాల్య దశ నుండి యవన దశలోకి వచ్చింది కనుక మరి ఏ విధముగా ఆ బిడ్డ జీవించాలో అవి దేవుని మాటల వలన, దేవుని యొక్క మరి యొక్క వాక్యం వలన ఆ బిడ్డ ఎదగాలని, ఆ బిడ్డ పాటించాలని నేను మనం చేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని నడిపించుతున్నాను. రిష్లిత మరి బాల్య దశలో నుంచి యవన దశలో ప్రభు ప్రవేశపెట్టిన ఈ యొక్క శుభ సమయంలో మరి కృతజ్ఞత కలిగి కుటుంబ సభ్యులు మరి ఏర్పరిచిన ఈ కుడుకులో ప్రేమతో ఆహ్వానించిన మరి చిన్నరామూర్తి గారు వారి యొక్క కుటుంబ సభ్యులకు, రాజుబాబు గారికి, సుహాసినికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రాజుబాబు గారు వారి యొక్క అన్నతమ్ముల కుటుంబాలకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క కుడుకునకు అధ్యక్షులు, సంఘ కాపరి మా అన్నయ్య చిట్టిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు. వేదిక నిర్వహించిన దైవజనులు రష్య గారికి, అలాగే రాజన్న గారికి, మరి ధర్మరావు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. మరి సమయంలో మరి బాల్య దశలో నుంచి యవన దశలోనికి ప్రభు ఈ బిడ్డకు చక్కటి ఆరోగ్యమును, మంచి ఆ యొక్క యుక్త వయసులో ప్రవేశించడానికి దేవుడు తన కార్యాన్ని బిడ్డపడ్డ జరిగించాడు. అయితే ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చేత మరి విశ్లిత ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ తన యవన యొక్క జీవితంలో మరి ఏ విధంగా నడుచుకోవాలో అనేది చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో ఆ బిడ్డ కనిపెట్టి ప్రభుని అడగాలి. కనుక ఈ వాక్యంలో మనం చూసినట్లయితే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. అంటే వాక్యము ఎప్పుడైతే కంఠభూషణంగా హృదయంలో నింపబడతాదో, వాక్యాన్ని ఎప్పుడైతే ఆ బిడ్డ విని గ్రహించి హృదయంలో నింపుకుంటుందో మరి ఆమె యొక్క జీవితంలో మరి నిత్యము కూడా ప్రభు సన్నిధిలో గడపాలని, దేవుని మందిరంలో గడపాలని, ప్రార్థించాలనే ఆశ కలిగి ముందుకు సాగటానికి వాక్యం ఎంతగానో ప్రియ బిడ్డను బలపరుస్తుందని తెలియజేస్తా ఉన్నాను. రెండవదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం భాగాలు మనం చూసినట్లయితే నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సజీవ యాగముగా ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. దేవుని సన్నిధిలో భక్తి కలిగిన కన్యకలు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నారు. యెఫ్తా కుమార్తె కానీ, యెహోషువ కుమార్తె కానీ, మరి ఎస్తేరు కానీ, రూతు కానీ పరిశుద్ధ గ్రంథములో భక్తి కలిగిన వారు. కనుక దేవుని యొక్క సన్నిధిలో మరి యవన దశలోకి వచ్చిన ఈ యొక్క బిడ్డ, ప్రభువా నన్ను కూడా నీ తలాంతులు ఇచ్చి నన్ను ప్రత్యేకపరచుకో, మంచి స్వరమును, మంచి తలాంతులు ఇచ్చి అనేకుల రక్షణార్థమై ప్రార్థించే విధంగా నన్ను కూడా ప్రత్యేకపరచు ప్రభు అని నీ యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పణ చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదు. అంటే దేవుని సన్నిధిలో విశ్వాసంతో ముందుకు సాగుతూ, తల్లిదండ్రులను సన్మానిస్తూ, తల్లిదండ్రులను గౌరవిస్తూ, దైవజనులను గౌరవిస్తూ, సంఘమును, సంఘ పెద్దలను, సంఘములో విశ్వాస జీవితములో ముందుకు సాగుతూ, ప్రాముఖ్యంగా మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. సరే, ఈ భాగంలో మనం చూసినట్లయితే ప్రభు మనల్ని ఎప్పుడు మెచ్చుకుంటాడంటే అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. తల్లిదండ్రులను మరి బాధ పెట్టకూడదు, వారిని టెన్షన్లోనికి మరి వారిని గురి చేయకూడదు. మరి తల్లిదండ్రులు ఏకీవించి ప్రార్థన చేయాలి. అలాగే సుహాసిని, అలాగే రాజుబాబు గారు కూడా మీ కుమారుడు మీ కుమార్తెతో కలిసి
మొదటి జాములో ఏకీభవించి మీరు ప్రార్థించినప్పుడు దేవుని కార్యాలు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ యొక్క కుమార్తె లేదా మీ కుమారుడు పట్ల మీరు చూడగలుగుతారు. ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ప్రభు ఎప్పుడు మనం మెచ్చుకుంటాడంటే క్రియారూపకమైన భక్తి జీవితాల్లో మన కుటుంబంలోంచి రక్షణ సునాదాలు వినపడినప్పుడు, రక్షింపబడిన కుటుంబాలుగా ఒక ప్రత్యేకత మనం కాపాడుకున్నప్పుడు, అది కుటుంబంలోను, సంఘములోను, సమాజంలోను దాన్ని కాపాడుకున్నప్పుడు ప్రభు కూడా మెచ్చుకుంటాడు. దేవుని రాసిన మొదటి పత్రిక 4:11 ఉన్నది, నీ యవ్వనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింప నీయకుము, కానీ మాటలలోను, ప్రవక్తలలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. జామ చేసుకుని సుహాసిని గారు సాక్షి వేస్తూ చక్కని మాట చెప్పారు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదు, మరి బిడ్డ లేకపోతే ఎంత కష్టమో ఎన్నో. 15 సంవత్సరాల కంటే దేవుడు వారిని ధ్యానం చేసుకున్నారు. మాకు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకనగా తల్లి సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, స్థానిక సంఘ ప్రార్థన దేవుడికి ధ్యానం చేసుకుని అన్నాన్ని జ్ఞాపం చేసుకున్నాడంట, రాహేల్ని జ్ఞాపం చేసుకున్నాడంట. మరి సునీమన్రాలు కూడా ఇలాగ మరి లేఖనాల్లో ఎన్నో ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. చాలా మంచిది పిల్లరా. మరి నేను అతి క్లుప్తంగా పాస్టర్ గారు సమయం ఇచ్చారు, సమయించి మాత్రం నేను ఎప్పుడు కూడా మాట్లాడను. ఎందుకనగా మరి ఈ వయసులో చాలా జాగ్రత్తగా ఉండవాలని మెలుకువలు. ఎందుకనగా మరి ఆ పాప చక్కనటువంటి వయసుకు వచ్చింది, ఆ పాప చదువుకుంది, ఆమెకు తెలుసు. కానీ ఇక్కడ చాలా యవన బిడ్డలు ఉన్నారు. మరి చక్కగా మరి ఎలి జాన్సన్ గారు యవన బిడ్డల గురించి చక్కనడి హెచ్చరిక ఇచ్చారు. మరి ఆ చక్కనడి ఒక 2-3 లేఖనాలు మరి చదివిన తర్వాత నేను క్లుప్తంగా పాస్టర్ గారు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. హెజ్కేలు పెద్ద ప్రవక్త రాసిన గ్రంథంలో మరి మనం వాక్యాలు మనం చూస్తున్నప్పుడు చక్కగా ఇలా ఉంటుంది. 679 పేజీ 7 వచనాన్ని చదువుతుంది, లేక 6-7 కూడా నేను చదవటానికి ఇష్టపడు. చూడండి ఇక్కడ, అయితే నేను నీ వద్దకు వచ్చినప్పుడు రక్తంలో పొల్లుచున్న నిన్ను చూచి, రక్తంలో పొల్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తంలో పొల్లుచున్న బ్రతుకుమని నీతో చెప్పి తిని, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధిగనట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషురాలైతివి, దిగంబరమైన నీకు వస్త్రం ఇలుముగా నీకు స్థానములు ఏర్పడిన, తల వెంట్రుకలు పెరిగను. చిన్న మాట దేవుడి దయానిధి ప్రేమామూర్తి నీ పరిశుద్ధ పాదముకు వందనాలని హెజ్కేలు గ్రంథంలో వాక్యాన్ని చదివాం. ప్రజల్ని వారు మరి సుహాసిని ప్రభ మరి రాజుబాబు గారిని జ్ఞాపం చేసుకుని 15 సంవత్సరాలకు ఇచ్చిన గర్భఫలాన్ని ప్రభ మరి నాయన గర్భంలో పుట్టిన మొదలుకోరు తీయాల్సి అవన ప్రాయం వరకు వచ్చినప్పుడుగా మరి జ్ఞాపం చేసుకుని ఆ పెద్ద నాయన మరి పెద్దల తరహాలోకి రావడానికి కురుపు చూపించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్లియర్గా మనం ఎన్నోసార్లు ధ్యానం చేస్తాం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం చూసినప్పుడు ఇక అధ్యాయంలో 1 జనాన్ని చూస్తున్నాం, 2వదిగా ఎదుగుదల చూస్తున్నాం, 3వదిగా వస్త్రధారణ చూస్తున్నాం. ఇది కనుక చదివితే లేట్ అయిపోద్ది, చదవడానికి సమయం కాదు. కనుక ఇక్కడ మనం 7వ వచనాన్ని మనం పట్టుకున్నప్పుడు, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగినట్లు నేను వృద్ధిలోనికి తేగా. ఇప్పుడు మరి బిడ్డ యవన ప్రాయం విడి ఏంటండి, బాల్యాన్ని విడి, చిన్న ప్రాయాన్ని విడి యవ్వన దశకొచ్చి, యవ్వన జనంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ప్రాయం. యవ్వన కాలంలో చదువు సంజయ్ చేసుకుని మరి వయసు ఉంటుంది. ఆ బాల్యంలో చిన్న బిడ్డల ప్రాయంలో అయితే ఆడుకుని ఆటపాట ఆడుకునే వయసు. ఇప్పుడు చదువుకునే తీయచ్చు. ఎందుకనగా నరునికి 4 కాలాలు. ఇప్పుడు నేను మాట చెబుతాను. 1 బాల్యము, 2 యవ్వన దశ, 3 కౌమార దశ, 4 వృద్ధాప్యం అంటే ఆ కష్టించి పనిచేసి ఇల్లంతా చక్కబెట్టి పిల్ల పాపలతో చక్కగా సంతోషంగా ఉండేదేనో. మరి కౌమార దశ కూడా కుటుంబంలో ఉంటాయి. అయితే మరి యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యం. మరి అయ్యగారు చెప్పారు 119:9 యవ్వన కాలముల వాక్యాన్ని. ఎందుకనగా వాక్యము చాలా అర్థమైంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు లేదా నేల చిగురు వృద్ధినెగురుట్టు యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు లేదా ఒక మాట 4:4 నిరంజీవి చెట్టు ఎదుగునట్లు వారు ఎదుగుదురు. బాలుడు సహితము తన నడవడిక శుద్ధమైనదో కాదో తన నడవడి వాళ్ళకనా తెలుస్తుంది. అంటే అయ్యగారు చెప్పారు కదా సామెతలు 22:6 బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పారంట. మరి యేసు ప్రభు గురించి చెప్పి నేను ముగిస్తాను. కనుక ఈ బిడ్డ ఎస్తేరు మనం చూసినప్పుడు ఎస్తేరు చూసిన వారి అందరికా నా సమయం 2 నిమిషాలు అయిటండి. ఎస్తేరు చూసిన వారికి అందరికీ రాజుకి దయ పుట్టింది. అందుకే దండము
చాచి మరి భక్తికి బదులుగా రాణ్యం చేశారంట. మరి నువ్వు కూడా ఎదిగి ఫలించి అంత అభివృద్ధి పొంది మంచి జ్ఞానంతో చక్కగా తల్లి తండ్రికి విధేయులైన బిడ్డగా, ప్రభుకి మహిమ తెచ్చే బిడ్డగా, సంఘంలోనూ సమాజంలో ఎదిగి వర్ధిల్లాలని ప్రభుపేట మనం చేస్తాం. చూడండి, యేసు ప్రభువే లోబడ్డాడు. ఒక్క మాట, చివరి మాటలు మనం చూసినప్పుడు ఒక్క మాట చదివి నేను ముగిస్తాను పిల్లలు. చూడండి, అక్కడ లూకా సువార్తలో 2వ అధ్యాయము 48 వచ్చులో మనం చూసినప్పుడు పేరా యేసు ప్రభు నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏంటండి అంటే మన సృష్టికర్తే తన జన్మనిచ్చిన తల్లికి అప్పించిన తండ్రికి లోబడితే, మరి ఈనాడు లోబడకుండా మాట వినకుండా ఉంటే చెప్పండి, ఆయస్సుగారు ఎప్పుడు కూడా పుట్టించకూడదు. మరి ఇంకా నేను ముగిస్తున్నాను. కనుక ఈ బిడ్డ ఎదిగి వేవేలకు తల్లి వగుదిగా కానీ లాబాను కన్నదమ్ములు రెబకాన్ని దీవించారు. అలాంటి వేవేలకు తల్లికి సంఘంలోనూ సమాజంలోనూ బహు జ్ఞానవంతురాలుగా మంచి భక్తిలో ఎదగాలని ప్రభు పేరిట ఆశ్రయించు ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మన ఎన్నికల్లో ఈ మాటలు దీవించి సమయం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేక వందనాలు. వేదికను అలంకరించినటువంటి మరి పెద్దలకు వచ్చిన మీకు అందరికీ వందనాలు. మన ఎస్ఐ గారు వచ్చి దేవుని వర్తమానం అందించాల్సిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే మరి దొండపాటి రామ్మూర్తి గారిని, అలాగే మరి వారి దంపతులను ప్రభు ప్రేమించి వారికి కుమారులను కుమార్తెలను ఇచ్చి మరి వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. వారి యొక్క పెద్ద కుమారుడు రాజుబాబు గారు, అలాగే మరి దైవజనులు అంతర్వేది ఎడ్ల సూనరత్నం గారు, మరి నల్ని వారి దంపతులను కూడా ప్రభు ప్రేమించి దీవించి 2 కుమార్తెలిచ్చి మరి కుమారునిచ్చి వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. వారికి ఇచ్చిన పెద్ద కుమార్తె సుహాసిని, మరి వీరి యొక్క పెద్ద కుమారుడు రాజుబాబు, వారి దంపతులను బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. మరి అలాగే సుహాసిని సాక్ష్యం చెప్పింది కదండి, విన్నాం. మరి 15 సంవత్సరాలు కూడా పిల్లలు లేకపోతే మరి ఇంక పిల్లలు పుడతారా అని చాలామంది కూడా అనుకోవటం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన బిడ్డల పట్ల చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు అని మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరి చక్కని కుమారుని దేవుడిచ్చి ఆశీర్వదించారు. తర్వాత మరలా మరి కుమార్తె రీస్లతనిచ్చి దేవుడు ఆశీర్వదించారు. మరి దేవుని యొక్క సన్నిధికి, మరి సండే స్కూల్కి, మరి ఆరాధనకి ఎంతో క్రమంగా వస్తుంది. అలాగే మరి సుహాసిని కూడా మరి విదేశీ క్షేమంగా రావటం, మరి మంచి కార్యక్రమం చేయటము కూడా అది దేవుని కృపని మరి దేవుని సన్నిధిలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతము చూడండి, ఆకాశం ఆలకిస్తుందా, భూమి చెవియొగ్గి ఆలకిస్తుందా ఆయన మాటలని మరి మనం అనుకుంటాం. మరి దేవుడు మరి ఇక్కడ ఏ విధంగా రాయించాడో చూడండి. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. అది మంచిదే, కానీ మరి మన కుటుంబంలో మన పట్ల దేవుడు గొప్ప కార్యము మరి చేస్తూ ఉన్నాడు. మనం ఇవన్నీ కూడా బిడ్డల పట్ల చేస్తున్నప్పటికీ కూడా మరి ఆయన సమస్తము కూడా మరి మన కుటుంబం పట్ల చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో మరి బిడ్డలు మరి మగవారైనా ఆడవారైనా కూడా ఉన్నతమైన చదువుతూ ఉన్నారు. ఉన్నతమైన భవిష్యత్తు మరి దేవుడు వారికి ఇస్తూ ఉన్నారు. తల్లిదండ్రులకి ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం. చిట్టుబాబు గారు బాబు ఉన్నారంటే మరి డాక్టర్ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు చేసే కార్యాలు అంత గొప్ప కార్యాలని మరి మనము మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తినని ఆయన మాట్లాడుతున్నట్లుగా మరి మనం గమనిస్తూ ఉన్నాము. అవును, మరి రిస్లిత గురించి మరి మనము మరి ఆలోచించినప్పుడు మరి బాల్య దశ నుండి మరి యవన దశలోనికి ప్రభు ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రం. చాలామంది కూడా మరి ఆ బాల్య దశలోనే ఆ బలహీనతగానే నీర్చంగానే ఉండేవాళ్ళు చాలా చోట్ల కూడా మరి చాలా కుటుంబాల్లో బిడ్డలు ఉన్నారు. మరి మన బిడ్డల్ని మరి అంతగానో మరి వారు
దినదినము కూడా పెరగడానికి మరి సంవత్సరం అనే దయాకీర్తం వారికిచ్చి వారు ప్రవశించువారు, ప్రవచనాలు చెప్పేవారని దేవుని వాక్యం ద్వారా మరి మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. అవును, పౌలు భక్తుడు అనేక పట్టణ ప్రాంతాల్లో మరి సువార్తను ప్రకటిస్తూ ఆయన మరి ప్రయాణము చేస్తున్నప్పుడు మరి ఫిలిప్పు గారి యొక్క ఇంటి దగ్గరికి వచ్చినట్లుగా మరి మనము చూస్తూ ఉన్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి ఉండొచ్చు, కానీ వీరు నలుగురి గురించి కూడా మరి పౌలు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవశించువారు, ప్రవచనాలు చెప్పేవారు. ప్రవచనాలు చెప్పేవారంటే వారు గొప్ప ప్రార్థనా పరులని కూడా మరి మనము గమనించవచ్చు. ఈ యొక్క సౌందర్యం మీద మరి వారికి ఆసక్తి కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ మరి ఈ కన్యకులకు లేక ఈ యవన వయసులో మరి ప్రవేశించిన ఈ బిడ్డలు 4 కూడా మరి వారు గొప్ప ప్రార్థన పరులుగా ఉన్నారు. లోక సంబంధమైన మరి ఆడంబరాలకు వారు తావు ఇచ్చేవారుగా వారు లేరు, కానీ ప్రభువుకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేవారుగా, ప్రభువుని మరి ప్రభువు మాత్రమే లోబడి ఉండేవారుగా మరి ఈ 4 కూడా ఉన్నట్లుగా మరి మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరిని బట్టి పౌలు భక్తుడు ఉప్పొంగిపోతూ ఉన్నాడు, ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. యవ్వన బిడ్డలందరూ కూడా ఈ 4 బిడ్డల వలె ఉండాలని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి ఆ బిడ్డ కూడా మరి దైవజనులు చెప్పిన విధముగా యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరంటే దేవుని వాక్యము చేతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవును, మరి దేవుని ప్రభు అంటే, క్రీస్తు అంటే హత్తుకునేటట్టుగా మరి రిసిలితా ఉండాలి. ఉమ్ములన్నీ కూడా ఆ ఉమ్ము చేత్తో ముట్టుకోవడం అంటే ఎవరు కూడా ముట్టుకోరు. వాళ్ళు వేసిన ఉమ్ములు ఆ చేతులతో శుభ్రంగా మరి చేసేసిందంట. ఆ ఉమ్ములన్నీ కూడా తుడిచేసిందంట యవనస్తురాలు. దేవునికి స్తోత్రం. ఎంత భక్తి జీవితం, ప్రభు పట్ల ఎంత ఆసక్తి ఆ బిడ్డలో మరి చూసినట్లుగా ఒక పుస్తకంలో నేను చదివాను. నువ్వు యవ్వన ప్రాయంలో ప్రవేశించిన మరి బిడ్డని కూడా ఆ విధంగా నడాలని దేవుని వాక్యం ద్వారా మరి దేవుడు మరి సెలవిస్తూ ఉన్నట్లుగా మరి మనం గమనిస్తూ ఉన్నాము. మరి ఈ రిస్లిత మరి చాలా చక్కగా చదువుతుంది. అలాగే మరి రివర్ సైడ్ స్కూల్లో మరి చాలా మంచిగా చదువుతుంది. బిడ్డ మంచిగా చదవాలి, మంచి ప్రయోజకురాలుగా మరి తల్లిదండ్రులకు అలాగే మరి కుటుంబానికి, సంఘానికి, మరి సమాజానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా మరి ఈ బిడ్డ ఉండాలని, ఈ బిడ్డను దేవుడు మరి ఆశీర్వదించాలని, దీవించాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం చెల్లిందాము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు యేసయ్య గారు చక్కని వర్తమానం అందించి ఉన్నారు. మరి ఈ యొక్క సమయంలో మరి రిస్లిత మరి చక్కగా ఈ మాటలన్నీ ఆలకించి మరి తల్లిదండ్రులు ఎదురు వారు ఏ విధముగా మరి నడుచుకోవాలో చక్కగా వివరించి ఉన్నారు. కనుక ఈ బాల్య దశ నుండి యవన దశలోకి అడుగుపెట్టిన మరి రిస్లితను మరి నేను ఎంతో అభినందిస్తున్నాను. ఆ బిడ్డకు దేవుడు దీవించుగాక. ఈ ఉదయకాలం మందు ప్రభు 5 దొండపాటి రాజుబాబు గారి గృహమందు మేమందరము కూడి నిన్ను ఆరాధించుచుండగా నా ప్రభు ఎందు నిమిత్తమైతే కూడి ఉన్నామో నీకు తెలియను నాయన. నా తండ్రి, వారి కుటుంబంలోనే చేసిన ఆశ్చర్య కార్యములు బట్టి, అద్భుత కార్యములు బట్టి ప్రభు 5 నాయన ఈ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసి ఉన్నారు. వారికి ఇచ్చిన మీ యొక్క గర్భఫలము బట్టి ప్రభు కుమారుని అనుగ్రహించి ఉన్నావు. ఆ కుమార్తె ప్రభువ నాయన ఇదిగో ప్రభు బాల్య దశ నుండి యవన దశలోకి అసలు అడుగుపెట్టిన విధానం బట్టి నిన్ను స్తుతించుచున్నాము. నువ్వు చేసిన మేలను బట్టి ప్రభువ ఇదిగో నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము మాత్రమే కాదు నాయన, వారు మాత్రమే కాదు ప్రభువ, ఇదిగో సంఘము, బంధుమిత్రులు, స్నేహితులు అందరూ కలిసి నా తండ్రి వారి ఇంటి దగ్గర చేరి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన మంచి వాతావరణం బట్టి నీకు వందనాలు చెల్లించుచున్నాను. నా తండ్రి, నువ్వు చేసిన కార్యములు అద్భుతమైన నా తండ్రి. ఇదిగో నేను కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటాను ఆయన.
ఎవరు ఏ తలంపుతో ఉన్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో నీ సన్నిధిలో ఉన్నారో నీకు తెలుసు నాయన. అలాగే నా ప్రభు అరిశలితాను నైనా ఇదిగో ప్రభుత్వం మొదలుకొని నిరంతరము నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం అనుగ్రహించమని, వారి కుటుంబాన్ని దీవించి అభివృద్ధి చేయమని నీ ప్రభు ఇదిగో నువ్వు కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి నీ వాక్యం ద్వారా మాతో బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొని ప్రార్థించుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడిన మనకును అలాగే మరి ఉన్న దశలో ఉన్న రుస్లితకను సదా తోడి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ నామ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. ఆమేన్.
ఎన్ని నీకు సరియేది. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన,
లేనిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన